ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడ మన హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం కానున్నాడు. సో ఆల్రెడీ మనము చూడొచ్చు, అంటే 11 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథుడు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మన ట్యాంక్ బండ్ సంబంధించిన హుస్సేన్ సాగర్ ఆపకు ఈ రోల్ పెడుతున్నాం ఆపకు మరి సో మరికొద్ది సేపట్లోనే మన ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం కాబోతున్నారు. సో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో ఆల్రెడీ మనకి మన ఖైరతాబాద్ గణనాథుడి పక్కన పెట్టిన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో, సో ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఏదైతే విగ్రహాలు పెట్టినారో సో అవన్నీ మరికొద్ది సేపట్లో నిమజ్జనం కాబోతున్నాయి అన్నమాట. సో మనము చూడవచ్చు, ఎక్స్క్లూజివ్గా మనం అతి దగ్గరలో ఉన్నాము. సో మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో ఎంతో భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజించిన ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నిమజ్జనం కాబోతున్నారు. సో ఆల్రెడీ మనం లైవ్లో చూస్తున్నాము, అంటే అక్కడ మనకి శివుడు కనిపిస్తారు, అంటే విగ్రహాలు మనం చూడవచ్చు. నిమజ్జనం కాబోతున్నాం, ఎందుకంటే 11 రోజులు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గణనాథుడు మరికొద్ది సేపట్లోనే నిమజ్జనం కాబోతున్నారు. సో చూడొచ్చు, అంటే చాలామంది యావత్ భారతదేశం నుంచి కూడా ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కోసం వస్తూ ఉంటారు అన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు, అంటే ఆల్రెడీ గణనాథుడు మనం అతి దగ్గరలో ఉన్నాము. ఈ యొక్క ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం బయలుదేరుతారు. సో యావత్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క గణనాథుడికి ప్రత్యేక ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడు అయితే ఆ నిమజ్జనానికి బయలుదేరుతారు. చాలామంది ప్రేక్షకులు అయితే ఇక్కడికి విచ్చేస్తారు, అంటే ఈ యొక్క గణనాథుని దర్శనం చేసుకోవడానికి. సో చాలామంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేశారు. అంటే ఇంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. సో మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడు మనం విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో మరికొద్ది సేపట్లోనే ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనానికి మరికొద్ది సమయం మాత్రమే మిగిలింది. సో ఈ నిమజ్జనానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో ఇంకొంత సేపట్లోనే మనకి ఖైరతాబాద్ గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. నిమజ్జనం బయలుదేరి ఆల్రెడీ ఇక్కడ పాటలతోనైతే ప్రతి ఒక్కరైతే డ్యాన్స్ చేస్తున్నారు. సో అంటే ఇక్కడ చూడవచ్చు, చాలామంది అమ్మాయిలు కూడా డ్యాన్సులు మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా డ్యాన్సులు మనం చూస్తున్నాం. సో చూడవచ్చు, ఇక్కడ చాలా ఉత్సాహం ఆడారు. సో ప్రతి ఒక్కరు ఇక్కడ, అంటే పోలీసులు కూడా చాలా సంతోషంగా, అంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క నిమజ్జనంలో మహిళా పోలీసులు అయితే చాలా సంతోషంగా డ్యాన్సులు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు అయితే చేస్తున్నారు. అంటే 11 రోజులు పూజ అనంతరం ఈ యొక్క పోలీసులు కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. చివరి రోజు కాబట్టి సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అంటే 11 రోజులు ఎంతో నిష్టగా పూజ చేసిన, అంటే ప్రతి ఒక్కరు అంటే పోలీసులే కాకుండా ఏ అయితే వాళ్ళు ఇక్కడ వర్క్ చేశారో సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ సో చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు, అంటే మహిళా పోలీసులు ముఖ్యంగా. సో అంటే ప్రతి ఒక్కరు itu pun
తమ్ముడు మీరు ఎవరమ్మా? నువ్వు తీసుకునే తీసుకో. మిమ్మల్ని వేరే సరే మమ్మల్ని ఇద్దరు వాళ్ళు ఎందుకంటే आने के रोड से మేము ఆపుతాం టెన్షన్ తీసుకో ఏ మీడియా అన్నది నమస్తే తెలంగాణ
పేపర్లో వస్తుంది అన్న. మనం రామ్ కదా, మనం రామ్ పేపర్లో మనం ఎందుకు వస్తాం? దేవుడు రావాలి. దేవుడిని చూడాలి అందరూ. మనం ఎందుకు? ఆటోమేటిక్ వస్తారు దేవుడు. ఎన్ని తిరుగుతుంటే చూడలేదు.